లీడర్లు అధికారులకు మా తక్లీఫ్లు తీర్వాలని జనాలు ఎన్ని మాటలు చెప్పినా అసలుకే చెవికెక్కించుకోరు. కొన్ని మాటల వాళ్ళతోని పనులు చేయించుకోవాలంటే తిరిగి తిరిగి చెప్పులు కూడా అరగాల్సిందే. కానీ గీర మాత్రం గీ పని వద్దన్నా కూడా అధికారులు వినకుండా చేస్తామని ముంగట్టుకు పోతున్నారట. అందుకే గీత రోడెక్కిండ్రు అక్కడి జనాలు. మరది ఏం పని ఏం కదా పురాగా అడుచుకుందాం పాండ్రి. ఇలా నినాదాలు వినంగానే మీకు ముచ్చటేందనేది పురాగా సమాజయ్యే ఉంటది కదా. అవు మీరు అనుకుంటున్నది నిజమే. పట్నం కుషాయిగూడలున్న సాయినగర్లో అధికారులు వైన్స్ దుకాణం ఏర్పాటు చేద్దామని చూస్తున్నారట. గందుకే అక్కడి జనాలంతా కలిసి మా దగ్గర మందు దుకాణం అస్సలకే పెట్టొద్దని రోడ్ల మీద ఇట్లా లొల్లికి దిగిర్రు. జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు కూడా చేసిరట. షాపులు, పిల్లలు, స్కూల్స్, కాలేజెస్ అన్ని దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ వైన్ షాప్ పెడతాం మేము అస్సలు ఒప్పుకోము. దయచేసి ఇది బ్యాన్ చేయండి. ఇక్కడ స్కూళ్ళు కాలేజీలున్న ఏరియాలో మందు దుకాణాలు పెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైన్స్ దుకాణం పెట్టొద్దని అక్కడి మహిళలు మొగోళ్ళంతా కలిసి రోడ్డు మీద నిరసన చేసేటాళ్లకు ట్రాఫిక్ కూడా బగ్గనే జామ్ అయింది. ఇక పోలీసులు వచ్చి వాళ్ళను సముదాయించి ఎల్లగొట్టిరు గాని వాళ్ళ కోపాన్ని మాత్రం సల్లవడగొట్టలేకపోయిర్రు. లైన్ వెనుక మా మత్తు పదార్థాలకి, సిగరెట్లకి, గంజాయికి చోటు చేసుకుంటున్నాయి కొన్ని విశేషాలు. ఆల్రెడీ 2-3 కొట్లాటలు జరిగినాయి. పోలీసు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము, కేసు కూడా నమోదైంది. బట్ మళ్ళీ దానికి మర్చిపోయి మళ్ళీ వైన్ షాప్కి పరిమితి చేయడం సరైన కాదు. ఇప్పటికే చాలా మంది పిల్లలు మత్తుకు బానిసలు అవుతున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా వైన్ షాప్ పెడితే ఇంకా విచ్చలవిడి అయిపోతుంది కాబట్టి అస్సలకే పర్మిషన్ ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనాలు. మరిగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మీరు ఎక్సైజ్ శాఖకు ఆమ్దాని పెంచేందుకు జనాలకు ఇష్టం లేకున్నా దుకాణాలు ఎక్కువ పెడుతున్నారు. కానీ జనాలు అద్దన్నప్పుడు ఆ మద్యపానాన్ని నిషేధించే పని కూడా చేయాల్సింది మీరే అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. కాబట్టి ఇప్పటికైనా యువతరాన్ని తాగుడుకు బానిస కాకుండా చూసుకోండ్రని కొందరు అంటుంటే, రోడ్లు చక్కగా లేవు, రోడ్లేయిర్రి, నాలా శుభ్రంగా లేవు, వాటిని సాపు చేయిర్రంటే చాలా మంది అధికారులకు చేత కాదు గాని అదే మందు దుకాణం మాత్రం అద్దన్నా కూడా పెడుతున్నారని కొందరు కోపానికి వస్తున్నారు. ఏం చేస్తాం మరి, ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాల కంటే వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి తాగితే వచ్చే ఆమ్దానే ముఖ్యం అన్నట్టున్నది ఈ పరిస్థితి.